నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. లీడర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మొన్న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆయన ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒకసారి ఆ పోస్ట్ చదివే ప్రయత్నం చేస్తాను. హంబుల్ ట్రిబ్యూట్ టు ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైఎస్ రాజశేఖర రెడ్డి జీ ఆన్ హిస్ బర్త్ యానివర్సరీ. ఏ విజనరీ లీడర్ హూ డివోటెడ్ హిస్ లైఫ్ టు ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ మేడ్ కౌంట్లెస్ కాంట్రిబ్యూషన్స్ టు దేర్ అప్లిఫ్ట్మెంట్. సో ఇలా రాహుల్ గాంధీ గారు పోస్ట్ పెట్టడం జరిగింది. అయితే చాలామందికి డౌట్స్ ఎలా రేజ్ అవుతున్నాయంటే, ఎందుకు రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ మధ్యకాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డిని పదే పదే తలుచుకుంటున్నారు? దీని వెనక రాజకీయ వ్యూహం ఏదైనా ఉందా అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఈ పోస్ట్ వెనక మీ అభిప్రాయం ఏంటి సార్? అందులో నా అభిప్రాయం ఏం లేదండి. నాకు తెలిసి కాంగ్రెస్లో ఒకనొక టైంలో ఉన్న అతిరథ మహారథులు ఓ సర్దార్ పటేల్ గారు హైదరాబాద్ సంస్థలను విలీనం చేసిన తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నం అయిపోయినప్పుడు బీపీ సింగ్ అనే ఓ బురతకు ప్రధానమంత్రి వలన వచ్చిన దౌర్భాగ్యానికి ఓ మహానుభావుడు పివి నరసింహారావు గారు, ఇంకో మహానుభావుడు మన్మోహన్ సింగ్ గారు, తర్వాత మన అదృష్టానికి 10 సంవత్సరాలు దేశాన్ని సర్వతోముఖంగా నడిపించిన ఆ మహనీయుడు 5 సంవత్సరాలు పివి నరసింహారావు గారు, 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారు. తదనంతరం కాంగ్రెస్ పార్టీలో పనికొచ్చినవాడు ఎవడనంటే ఒట్టు, పనికొచ్చినవాడు ఎవడనంటే ఒట్టు, ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ. అంటే రాహుల్ గాంధీ నిస్సహాయ స్థితి. కానీ సరైన వాళ్ళు ఎవరు లేరు. అతనికి చుట్టూ ఉన్న మాధవరావు సింధియా కొడుకుని కానీ, లేదంటే సచిన్ పైలట్ లాంటి వాళ్ళందరినీ వెనక్కి పంపించేసి ముసిలి బ్యాచ్, ముఖ్యంగా మన రాష్ట్ర శత్రువులు గులాం నబీ ఆజాద్ ఒకడు, దిగ్విజయ్ సింగ్ ఒకడు, అండ్ పీచుజుత్ రమేష్, జయరాం రమేష్, వీళ్ళు ముగ్గురు లాంటి వాళ్ళని ఇంకా కాంగ్రెస్ పెట్టుకుని ఆ గెహ్లాట్ లాంటి కోవర్ట్ ఆపరేషన్తో కూడా సచిన్ పైలట్ లాంటి రాజకీయ ప్రస్థానాన్ని తెరమరుగు చేయడానికి వేస్తున్న కుతంత్రాల మధ్యలో నిజమైన యోధుడు కాంగ్రెస్ పార్టీ పట్ల, కాంగ్రెస్ని దేశంలో 10 సంవత్సరాల పాటు ఒక వెలుగు వెలిగించడానికి, ఒక చూడండి ఒలింపిక్ జ్యోతి ఎలా వెలుగుతూ ఉంటుందో అలా ఆంధ్రప్రదేశ్లో ఒక దిగ్విజయంగా 2 టర్ములు గవర్నమెంట్ తీసుకొచ్చిన మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ 2 టర్ముల కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆయన మరణానంతరం రోసయ్య గారు అనుకోండి, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కుట్రలు చేసి మొత్తానికి రాష్ట్రాన్ని ఎడగొట్టుకున్న దౌర్భాగ్య స్థితి తెచ్చుకున్న కాంగ్రెసే తప్ప, ఇదే రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఎలా ఉందునో వాళ్ళ వైభవం, కాంగ్రెస్ వైభవానికి కర్త కర్మక్రియ అయిన రాజశేఖర రెడ్డి గారి లేని లోటు వాళ్ళకి చెదపురుగు దొలిచినట్టు దొలిచేస్తుంది. ఇప్పుడు కూడా వాళ్ళ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టుకున్నాడు. అంటే ఒక ప్రాంతీయ పార్టీ పెట్టుకుంటే కూడా ఈ బురతకు ముసిలి బ్యాచ్ చిన్న చెవులకి, అదేదో రాజశేఖర రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ పరంగా చేసుకునే దగ్గర ఒక టాల్ జాతీయ స్థాయి నాయకుడైన రాజశేఖర రెడ్డి గారిని సిగ్గుపడి మళ్ళీ ఓన్ చేసుకోవడం 2-3 ఏళ్ళు బట్టి స్టార్ట్ అయింది. అది కూడా రేవంత్ రెడ్డి గారి ధర్మం అని. అంటే ఎందుకు? ఎందుకంటే ముసిలోళ్ళకి ఉన్నంత బుర్ర తక్కువతనం కాంగ్రెస్లో ఇంకెవరికి లేదు. అందులో ముఖ్యంగా దిగ్విజయ్ సింగ్ ఒకడు శత్రువులు. వీళ్ళు కాంగ్రెస్ శత్రువుడు దిగ్విజయ్ సింగ్ ఒకడు, జయరాం రమేష్ ఒకడు, పారిపోయిన పిరికి పంద ఎవడు గులాం నబీ ఆజాద్. వీళ్ళు ముగ్గురు దరిద్రం వల్ల రాజశేఖర రెడ్డి గారి స్థాయిని ఎన్నిసార్లు తగ్గిద్దామని ప్రయత్నించి కూడా లాస్ట్కి గతి లేక మళ్ళీ ఆయన్నే ఉంచేసుకునే పరిస్థితి వచ్చింది. గ్రేట్ గోస్ట్ రేవంత్ రెడ్డి గారు. అంటే ఒక టాల్ పర్సనాలిటీని ఎప్పుడైనా మనం మిస్ అయితే వచ్చే ఉపద్రవాలు వాళ్ళకి అర్థమవుతున్నాయి. దానివల్ల జరిగే పరిణామాల్లో ఆయన ప్రాంతీయ పార్టీ పెట్టుకుని వాళ్ళ నాన్నగారిని ఆయన గౌరవించుకోవడం తప్పే ఉంది. మీకు జస్ట్ లాజిక్ మిస్ అవుతుంది. ఎలా అంటే కాంగ్రెస్ బుర్రపోయిందని ముసలోళ్ళకి ఎందుకు అంటున్నానంటే, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి పార్టీ తీసుకుని నడిపిస్తున్న చంద్రబాబు గారు ఈ రోజు కూడా ఎన్టీ రామారావు గారు మా అధ్యక్షుడు గౌరవించుకుని ఆయనకి దండేసుకుని కాపాడుకుంటున్నట్టు, మా నాన్నగారికి మేము దండేసుకుని కాపాడుకుంటున్నాం అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డిని కంపేర్ చేసుకోవడం రావట్లేదు. ఇక్కడ బుర్రలు ఉండవు వీళ్ళకి. ఎంతసేపు వీళ్ళు బతుకంతా రాజశేఖర రెడ్డి గారు మీ పడి ఆడమే ఉండేది వాళ్ళకి. వాళ్ళ జీవితం సగం టైం రాజశేఖర రెడ్డి గారు మీ పడి ఏడుస్తూ చాడీలు చెప్పుకుని చచ్చేవారు. ఈయన మొగాడు కాబట్టి నిలబడి సతలపండి ఆయనకి మళ్ళీ ఎదవలారని చెప్పి ఆయన పని ఏం చేసుకునే ధీరుడు ఎవడంటే రాజశేఖర రెడ్డి. ఈ విషయం రాహుల్ గాంధీ గారికి ఎప్పటి నుంచో తెలుసు. కానీ చెవులు తినేసే దైద్రగొట్టు ఎదవల వల్ల ఆయన ఇవన్నీ గ్రహించలేకపోయాడు. ఇది వల్ల ఏమవుతుందంటే ద ఒరిజినల్ వైబ్రేషన్స్ అండ్ ఒరిజినల్ ఎబిలిటీ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారికి ఈ రోజుకి కూడా 78 సంవత్సరాల ఆయన జీవితంలో మరణించి దగ్గర 15 సంవత్సరాల పైచిలకే అయింది. అయినా సరే ప్రజల గుండెల్లో ఎలా ఉన్నాడు. ఇప్పుడు ఇందిరమ్మని ఎవరు మర్చిపోలేరు, అలాగే జవహర్లాల్ నెహ్రూని మర్చిపోలేరు. కాంగ్రెస్ పరంగా చెప్తున్నా. రాజీవ్ గాంధీని కూడా ఎవరు మర్చిపోలేరు. ఎందుకంటే ఆ స్థాయిలో కంప్యూటర్కి నాంది పలికిన వ్యక్తిని, లేకపోతే ఆయన హైయెస్ట్ సీట్లు కాంకర్ చేసిన వ్యక్తిని. ఇలా ఈ ఏరాలో రాజశేఖర రెడ్డి గారు ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి కూడా
జాతీయ స్థాయిలో కాంగ్రెస్కి అంత వైబ్రేషన్స్ తీసుకొచ్చిన వ్యక్తి, ఒక ఆరోగ్యశ్రీ రూపంలో కానీ, లేదంటే ఒక ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, లేకపోతే రైతులకు ఉచిత కరెంట్ కానీ, అది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని అంటారు. కానీ రాజశేఖర రెడ్డి గారి ముందు చూపుతో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందు చేసిన రాజశేఖర రెడ్డి అనే కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ ఉంటుంది. సో ఈ క్రెడిట్ని ఎప్పుడైతే వాళ్ళు డిజోన్ చేసుకుంటున్నారో, అలా పరమానంద శిష్యుల కథలోలాగా కూర్చుని కొమ్మ నరుక్కోవడం ఈ ముసలిలో మాటలు నమ్మి, అందుకే నీకు కటింగ్ చేయించినట్టు ఆ జయరాం రమేష్కి కూడా కటింగ్ చేస్తే వాడికి ఖచ్చితంగా బుద్ధి వస్తుంది కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఆ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడైతే వెళ్ళినప్పుడు ఈ కాల్ మీ కాల్ వేసుకుని కూర్చున్నప్పుడే ఆ రోజే అసలు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు పగబట్టాలి. అసలు పట్టలేపం, మన కర్మ అది. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని జోకొట్టే ప్రయత్నం ఏమైనా ఉందా దీని వెనక? ఎవరిని జోకొట్టకలేదు. జోకొడితే జోకొట్టబడే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. కానీ మహానుభావుడు రాజశేఖర రెడ్డి, లివింగ్ టైగర్ జగన్మోహన్ రెడ్డి కాంప్రమైజ్ కారు జీవితంలో. నాన్ కాంప్రమైజింగ్ బ్యాచ్ ఎవరంటే వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు, అవన్నీ వాళ్ళకే వచ్చింది. అంటే అలా షర్మిలమ్మను కోడిపెట్టలా దొరికిందని చెప్పి జగన్మోహన్ రెడ్డిని బంధిద్దామంటే జరగని పని. 16 నెలల్లో జైల్లో పెడితేనే కూడా మొక్కమోని ధీరత్వాన్ని ప్రదర్శించిన ధీరుడు ఒకటి జగన్మోహన్ రెడ్డి. అంచేత ఒక చెట్టుకి ఏదో అంటారు చూడండి, ఇంకో కాయ కాస్తుందా అని. కాయదు, కానీ పంట అయిపోయిన తర్వాత కుక్కమూతి పిందులు ఉంటాయి, అది గుర్తుంచుకోండి. ఆ మనస్తత్వం అందరికీ ఉండదు. కానీ నెక్కచ్చైన పంట కూడదంటే జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి. దాంట్లో ఈల్డింగ్ ఉండదు. ఒక బ్రాండ్ ఉంది, అదేంటి మాట తప్పడు, మడం తెప్పడు. అంటే జగన్మోహన్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీ ఏదో అన్నది జరగని పని. హే, ఈరోజు బీజేపీతో విజయసాయి రెడ్డి మాటలు నమ్మి ఎల్లుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. నో కాంప్రమైజ్. ఇది బ్రాండు ట్యాగ్, దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి, గుర్తుంచుకోండి. అంటే ఓకే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తారా కలవనేది ఓకే, ఆయన ఒపీనియన్. బట్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆ మైండ్ సెట్ విధానం ఏంటి అసలు? ఆంధ్రప్రదేశ్ మీద పట్టు సాధించాలంటే జగన్ కాదు, రాజశేఖర రెడ్డి గారే దిక్కు కాంగ్రెస్ పరంగా. అట్లీస్ట్ తెలంగాణలో ఒక కాంగ్రెస్ పరంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి భావజాలం ఏంటి? తెలంగాణ ఉద్యమ టైంలో గన్న పట్టుకుని కరీంనగర్ వెళ్ళిన మర్చిపోయారా? అంటే చెప్పాలంటే టు అన్ ఎక్స్టెంట్ తెలంగాణ వాడు అయ్యి కూడా సమైక్య రాష్ట్రం పట్ల మంచి భావాలు ఉన్న వ్యక్తి అతను. బికాజ్ ఈజ్ సో కన్సర్న్ టువర్డ్స్ హిస్ పార్టీ. అప్పుడు ఏ పార్టీలో ఉన్నాడో ఆ పార్టీ సిద్ధాంతాలు గౌరవించే వ్యక్తి. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడో ఆ పార్టీ సిద్ధాంతాలు గౌరవించే వ్యక్తి రేవంత్ రెడ్డి. అంచేత ఆయన ఏం చేస్తున్నాడు, ఈ పార్టీ ఈ స్థాయి ఇలా ఉన్నామంటే, ఇప్పుడు ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఇప్పుడు ఎంత కాదన్నా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు, వీళ్ళందరూ ఎక్కడి నుంచి ప్రభావితమైన వ్యక్తులు? వీళ్ళందరూ రాజశేఖర రెడ్డి గారి నుంచి ప్రభావితమైన వ్యక్తులు. ఎవరో దాకా ఎందుకు, ఆయన ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఇంట్లో ఇంత ఫటం ఉంటుంది అయింది రాజశేఖర రెడ్డి గారిది. ఆ వేష భాషలు కూడా ఆయన ఆ పందాలోనే ఉంటాయి, ఆ పంచకట్టు కానీ అవన్నీ. సో కళ్ళ ముందు వీళ్ళందరికీ అంత ఆరాధ్యుడైన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాష్ట్రం పరంగా ఆయన ఓన్ చేసుకోవడం తప్పే ఉంది. మన కాంగ్రెస్ మన యోధుడే కదా అని. అది ఎప్పుడైతే ఓనింగ్ స్టేట్ పరంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ లాంటి కూడా సచ్చినట్టు జై రాజశేఖర రెడ్డి అనవలసిన పరిస్థితి వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఎలా సార్ పుంజుకోవాలి? ఇంకో జన్మకు కూడా పుంజుకోవచ్చు సార్ ప్లీజ్. అందులో ఈ పంట ఎండిపోయిన తర్వాత వచ్చిన ఈ షర్మిలమ్మని పెట్టుకున్న వాళ్ళు అయితే ఇంకా అసలు కుక్కతో కట్టుకుని గోదావరి ఎదురమే. ఆంధ్రప్రదేశ్లో మర్చిపోండి సార్, ఐమ్ టాకింగ్ అబౌట్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్లో సమస్య లేదు అక్కడ చిచ్చిచ్చే. బట్ ఆవిడ కాంగ్రెస్ని బీజేపీని కూడా ఏం చేయరు. తెలుగుదేశం ఎప్పుడైతే ఇలా చెయ్యి అందిస్తుంటుందో బీజేపీ కాస్త ఉనికిని చోటకుంటుంది. కానీ నెక్స్ట్ ఎప్పుడైనా తెలుగుదేశం ఇలా చెయ్యి వదలమనంటే బీజేపీ వాళ్ళ పరిస్థితి 0.83కి పెరిగితే అడగండి, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కష్టం, అసలు ఇంపాసిబుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.